అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ రేవంత్ రెడ్డి తన యొక్క అంత్యంలో మా మీద బూతు పురాణం అదే విధంగా చెప్పులతో దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మీరు ఇలా విజయం చూపిస్తున్నారు, దమ్ముంటే విజయాలు చూపించండి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే మా కేటీఆర్ గారు ఏమైనా తప్పు చేసినని మీరు భావిస్తే చర్చ పెట్టండి. చర్చలో మీ వాదన ఉంటే వినిపించండి. మా వాదన ఏందో మేము చెప్తాం. కేటీఆర్ గారు నిన్ననే కూలంకషంగా 45 నిమిషాల సేపు ఈ కార్ రేసింగ్ ఏ విధంగా రావాల్సిన అవసరం ఉన్నది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు. నేను అఫీషియల్ గానే మంత్రి హోదాలో హెచ్ఎండిఏకు వైస్ ప్రెసిడెంట్ గా ఉండి అధికారులందరితో చర్చించిన తర్వాతనే మొదటి దఫా చెల్లించినాం. కావాల్సిన లాభం 700 కోట్ల రూపాయలు తెలంగాణకు జరిగింది. ఆ తర్వాత రెండో దాన్ని ఖచ్చితంగా ఆనాడు వాళ్ళకి లాస్ రావడం వల్ల 55 కోట్లు మేము ఖచ్చితంగా హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చి హైదరాబాద్ నగర ప్రతిష్ట పెంచాలని, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెంచాలని, అదేవిధంగా ఇక్కడున్న మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలకు ఒక ఊపు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసింది తప్ప ₹1 కూడా ఇందులో లంచం అనేది ఎక్కడా లేదు. ఎవరైతే డబ్బులు వచ్చినాయో డబ్బులు మేము ఇస్తామని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిండ్రు, ఈమెయిల్ ఇచ్చిండ్రు. 55 కోట్లు మేము తీసుకున్నాం, ఇంకా మాకు రావాల్సిన ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళు అడిగినరు. వాళ్ళతో చర్చలు చేస్తారు, కొనసాగిస్తామని చెప్తారు. అబద్ధాల అవాస్తవాలతో మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగింది. కాబట్టి ఇవాళ ఈ కార్ రేస్ చాలా మంది కూడా ప్రయత్నం చేసింది. ఇంతకుముందు మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ ఇతర రాష్ట్రాలు ప్రయత్నం చేస్తే కూడా రాకుంటే మన దగ్గర తీసుకొని వచ్చినాం. ఇవాళ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించిన ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి మీద ఏమైనా కేసు పెడితే పెట్టాలి తప్ప ఇవాళ కేటీఆర్ మీద కేసు పెట్టడం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా దమ్ముంటే రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం, చర్చకు అనుమతి ఇవ్వు. చర్చ ద్వారా ఖచ్చితంగా ప్రజల ముందు నల్లదేందో తెలియదేందో మొత్తం తేటతెల్లం చేస్తాం. ఇదన్నీ ఈ విధంగా ఉంటే నిన్న సాయంత్రం నుంచి విపరీతమైన సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇలా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వీరు చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగడుతుంటే ఖచ్చితంగా ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా పంపిస్తున్న విషయం వారికి తెలుసు. ఇవాళ మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తెలంగాణ ఉద్యమం నుండి ఈనాటి వరకు కూడా పైసలు ఇచ్చి కార్యక్రమాలు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. మా నాయకులు కార్యకర్తలు ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా చేయాలని చెప్తున్నాం. వీళ్ళకి అప్పుడే అరెస్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉందట. ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఏసీబీ ఏం చేయబోతుందో వీళ్ళే చెప్తారు, మంత్రులు చెప్తారు, రేవంత్ రెడ్డి చెప్తాడు. ఒకవేళ రేవంత్ రెడ్డికి అదేవిధంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చిన సమాచారం ఏ విధంగా లోపల జరుగుతుందో తెలుసు. డీజీపీకి తెలీదు, ఏసీబీ వాళ్ళకి తెలియదు, కానీ వీళ్ళే తెలుసంట లోపల ఏం జరిగింది మొత్తం కూడా వీళ్ళే నిర్ణయిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఏసీబీ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ అంచెలతో గొడవలు చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలోనే 14 సంవత్సరాలు ఒక్క రాయి విసరకుండా ఒక్క గొడవ చేయకుండా శాంతియుత పద్ధతిలో తెలంగాణ సాధించినాం. ఆనాడు దీక్ష చేసి అనేక పార్టీలను 32 పార్టీలను ఏకం చేసి ఇలా పార్లమెంట్ లో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ తీసుకొచ్చినాం. ఒకవైపున ఉద్యమం శాంతియుతంగా చేసినాం, అదే విధంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించినాం. ఇవాళ కేటీఆర్ గారి మీద ఇవాళ అరెస్ట్ చేయాలనో కేసులు పెట్టాలనో అక్రమంగా ఏం చేసినా కూడా మేము భయపెట్టేళ్ళం కాదు. ఉద్యమకారుల బిడ్డలం, అనేక సార్లు జైలుకు పోయిన వాళ్ళం, ఉద్యమం కోసం కేసులు ఎదుర్కొన్న వాళ్ళం, త్యాగాలు చేసిన వాళ్ళం. ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఏం జరిగినా కూడా ఖచ్చితంగా బరాబరుగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ శాంతియుతంగానే ఎక్కడ కూడా ధర్నా చేస్తారు. ఖచ్చితంగా ఇవాళ చేస్తున్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా చీల్చి చెండాడుతారు. ప్రెస్ మీట్ల ద్వారానో శాంతియుత ధర్నాల ద్వారానో మిగతా పద్ధతిలో చేస్తాం. కానీ మీలాగా అరువు తెచ్చుకొని మొత్తం ఇలా కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి లేదు. 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, అనేక మంది కేటీఆర్ కు బీఆర్ఎస్ కు కేసీఆర్ కు అభిమానులు ఉన్నారు.
ఖచ్చితంగా వాళ్ళకు వస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్రం మొత్తంలో కూడా ఇలా ఒక అశాంతి ఉందని చెప్పేసి దాంతో మీరు చేసే లీకుల వల్ల, మీరు చేసే రెచ్చగొట్టే చర్యల వల్ల ఇవాళ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు కూడా యువకులు కానీ ఇవాళ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ రైతులు కానీ మా కార్యక్రమాలు చేయకుండా 420 హామీలు ఇవ్వకుండా, మాకు రైతు బంధు ఇవ్వకుండా, మాకు మా యొక్క ఇవన్నీ తీసుకోకుండా, ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయకుండా ఇటువంటి డైవర్షన్ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి బాధపడుతున్నారు. ఖచ్చితంగా నిరసన ఉంటుంది. కానీ మీలాగా పైసలు తీసుకొని కిరాయి మనుషులు మా దగ్గర ఎవరు లేరు. అందరూ ఉద్యమకారులే, అందరూ ఉద్యమం చేసి ఇలా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళే. కాబట్టి మీలాంటి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించి నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ వారు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న వేదికగా ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారిని కుట్రపూర్వకంగా అరెస్ట్ చేసిన సందర్భంగా ధర్నాలు శాంతియుతంగా చేయండి, ఏ ప్రదర్శన ఉన్నా శాంతియుతంగానే చేయండి. కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా మన యొక్క వాయిస్ అనేది ప్రజలకు ఖచ్చితంగా వినిపించాలి. ఎట్లయితే అసెంబ్లీలో మేము ఖచ్చితంగా నిరసన తెలిపి అవకాశం తీసుకొని ఇవాళ చట్టబద్ధంగా మాకు అవకాశం అని అడుగుతున్నామో, ఇవాళ కౌన్సిల్లో కూడా ఏ విధంగా అడిగినామో మీరు కూడా ఖచ్చితంగా అదే విధంగా చేయాలని ఇవాళ కిరాయి రాతలకు, కిరాయి వర్షన్స్ కి మోసపోకుండా, వాళ్ళు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయితే కూడా చెప్పు తీసి మా మీద మాట్లాడుతూ ఉన్నాడు, బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క విజువల్స్ కూడా ఇవాళ మేము ఇప్పుడే చూపించినాం. ఆ విజువల్స్ లో ఇవాళ బయట ఏదో వచ్చిందో స్పీకర్ గారికి వెళ్ళే కూడా చూపించినాం. ఆ విధంగా మమ్మల్ని బెదిరించాలని చూస్తే ఎవడు బెదిరాడు, ఎవడు కూడా ఇలా శాంతియుతంగానే మేము ఖచ్చితంగా మా నిరసన చేస్తాం. అంతేగాని ఇలా డీజీపీ గారు కూడా చెప్తున్నాం, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి ఏ విధంగా సమాచారం వస్తున్నది, ఏ విధంగా లోపల ఉన్నదాని సమాచారాన్ని వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, దాని మీద డీజీపీ గారు విచారణ చేయాలి. పోలీసులను కూడా వాళ్ళు చేసే గుండాయుధం వాళ్ళు గుండాయుధం చేయబోతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఆ విధంగా ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుతుంటే ఇటువంటి చర్యలకు, ఈ ఉడత ఉప్పులకు ఎవరు భయపడేది లేదు. మా ఆందోళన అనేది అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వకపోతే కొనసాగిస్తాం. అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి విచారణ చేయకుండానే, విచారణ పిలవకుండానే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి వారు చెప్తున్నారు. మీకు విచారణలో ఏం తెలుసు, ఎట్లా చేస్తున్నారు మీరు? కాబట్టి ఇవాళ కావాలని చెప్పేసి ఇవన్నీ రెచ్చగొట్టేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరిగా మేము చెప్పేది, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా శాసనసభలో మమ్మల్ని మా యొక్క వర్షన్ విట్టు మేము తప్పు చేసినామని చెప్పి భావిస్తే చెప్పు, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది, మా నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టాలని చూస్తే మేమేం రెచ్చిపోం. తెలంగాణ ఉద్యమాన్ని వీరోచితంగా శాంతియుత పద్ధతుల ద్వారా నడిపించిన వాళ్ళం. ఇవాళ కూడా కేటీఆర్ అరెస్ట్ కూడా నిరసన చేసినా శాంతియుతంగా చేస్తాం. మీ కిరాయి ముక్కలు పిచ్చి ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి సమాధానం కూడా చెప్తామని తెలియజేస్తున్నాం.